నమస్తే, నేను మీ సతీష్. రౌడీ షీటర్ వైసీపీ నేత బోరగడ్డ అనిల్ మరి మధ్యంతర బెయిల్పై 2 సార్లు బయటకు రావటం, ఈ అంశం ఉన్నతాధికారులకు అంటే అధికార వర్గాలకు కూడా సమాచారం లేకపోవటం, ప్రభుత్వానికి 2 సార్లు మధ్యంతర బెయిల్పై ఆయన బయటకు వచ్చాడు అని చెప్పేసి అన్నటువంటి సమాచారం ప్రభుత్వానికి కూడా లేకపోవడం, మరి ప్రస్తుతం బోరగడ్డ అనిల్ పరారీలో ఉన్నాడు, ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. మరి ఆయన రేపు మధ్యంతర బెయిల్ గడువు ముగిసే సమయానికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోతారా లేదా అనేటువంటి అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా అసలు ఏదైతే ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్, ఫోర్జ్డ్ డాక్టర్ సర్టిఫికేట్ని న్యాయస్థానాలకు ఇచ్చి ఈ రకంగా బెయిల్ పైన బయటికి రావచ్చు అనేటువంటి ఆలోచన కావచ్చు, లేదా దాని వెనకాతల ఆయనకి ఈ రకమైనటువంటి సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి అనేక ప్రశ్నలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. మరి నిజంగా బోరగడ్డ వ్యవహారంలో ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి వెనకున్నటువంటి పాత్రదారులు లేదా ఎవరి ప్రమేయం ఉంది అనేటువంటి ప్రశ్నలపైన ఏ రకంగా చూడొచ్చు ఈ అంశాన్ని అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, బోరగడ్డ అనిల్ పరారీ, ఎస్కేప్, గ్రేట్ ఎస్కేప్ అని చెప్పి అనేక వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అయితే 11వ తారీఖు ఆయన ఏదైతే ఆయన మధ్యంతర బెయిల్ గడువు ముగిపోతా ఉంది. ఈ క్రమంలో అసలు ఈ ఎస్కేప్కి సంబంధించినటువంటి అంశంలో, మధ్యంతర బెయిల్ రావడానికి సంబంధించినటువంటి అంశంలో డాక్టర్ సర్టిఫికేట్ తన తల్లికి చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స అందించాలి, మరి కుమారుడుగా ఈయన అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని మధ్యంతర బెయిల్కి పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. అసలు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈయన జైల్లో ఉన్నాడు. అసలు ఈ రకంగా అయితే అంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ చూపించుకుని బయటకు రావచ్చు, ఆ క్రమంలో ఈ రకంగా సర్టిఫికేట్ ఒకటి ప్రొడ్యూస్ చేస్తే మళ్ళీ వస్తుంది మధ్యంతర బెయిల్, ఇలాంటి సలహాలు ఎవరి ద్వారా అసలు బోరగడ్డ అనిల్కి వచ్చి ఉంటాయి అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. దీనిపైన మీ అబ్జర్వేషన్స్. ఇక్కడ మెయిన్గా నాకు మీరు ఈ రౌడీ షీటర్ బోరగడ్డ అనిల్ గురించి చెప్తూ ఉంటే నాకు ఒక పర్సన్ గుర్తొచ్చాడు. నేను ఆ పర్సన్ గురించి మీకు చెప్తా. ఆ పర్సన్ ఎవరు అంటే వైఎస్ అవినాష్ రెడ్డి. అతన్ని కూడా సిబిఐ అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి 8వ నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వెళ్ళినప్పుడు తల్లి సెంటిమెంట్ వాడుకున్నాడు. అరెస్ట్ కాకుండా తప్పించుకున్నాడు. సిబిఐ లాంటి పవర్ఫుల్ దర్యాప్తు సంస్థ కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అందుకని ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు కర్నూలు ఎస్పీ ఏం చెప్పాడంటే, మాకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందండి, మీరు అతన్ని అరెస్ట్ చేస్తే ఏదన్నా ప్రమాదం జరిగితే మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము అని చెప్పారు. మొత్తానికైతే వాళ్ళు చెప్పిన మాటలు అయితే ఇవి. దాంతో సిబిఐ వాళ్ళు తోక ముడిచి ఇంటికి వచ్చారు. ఇక్కడ మొత్తం టోటల్ ఎపిసోడ్లో తల్లి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఆ రోజున అవినాష్ రెడ్డి అరెస్ట్ కాల. అదే తల్లి సెంటిమెంట్ని ఇప్పటికి చాలా చోట్ల వాడారు. ఆ బ్యాచ్ వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ కదా. ఈ తల్లి సెంటిమెంట్ని బోరగడ్డ అనిల్ కేసులో కూడా తల్లి సెంటిమెంట్ను వాడారు. ఈ తల్లి సెంటిమెంట్ను వాడటం, బోరగడ్డ అనిల్ ఏంటంటే కొంచెం రౌడీ షీటర్ కాబట్టి చాలా కేసులు, మనీ ఎక్స్ట్రాక్షన్ కేసులు, సోషల్ మీడియా కేసులు, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి 5 నిమిషాలు టైం ఇస్తా అందరినీ వేసేస్తా అనే మాటలు ఇటువంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఇతను ఏం చేశాడంటే ఇతనికి కూడా తల్లి సెంటిమెంట్ని వాడుకోవాలి, ఎట్లా వాడుకోవాలో గతంలో సలహా ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు సలహా ఇచ్చారు. ఈ తల్లి సెంటిమెంట్ అనేది బాగా వర్కౌట్ అయ్యి పాపం బోరగడ్డ అనిల్కి మధ్యంతర బెయిల్ వచ్చింది. మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా, ఆ తర్వాత జరిగిన పరిణామాల సందర్భంగా ఇక్కడ మనం పోలీసుల గురించి కూడా కొంచెం మనం మాట్లాడుకోవాలి. లేకపోతే పోలీసుల గురించి మాట్లాడుకోకపోవటం అంటే తల్లి సెంటిమెంట్ ప్లాన్ ఇచ్చిన వాడెవడో అందరికి ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఎవడో అర్థమైపోయి ఉంటుంది అందరికీ. ఇప్పుడు పోలీసుల పాత్ర ఏంటి అనేది కూడా మనం ఒకసారి చక్కగా చూసుకోవాలి. పోలీసులు బోరగడ్డ అనిల్కి బెయిల్ రాగానే వాళ్ళు ఏం చేయాలి? హైయర్ అప్స్కి ఇన్ఫార్మ్ చేయటం, ఇట్లా వచ్చిందండి కోర్టు ఆదేశం, దీన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అని వాళ్ళు అడగాలి, వాళ్ళు చెప్పాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళు చెప్తారు. ఇవన్నీ లేకుండా టప ఆర్డర్ రాగానే వదిలేశారు. ఆర్డర్ రాగానే ఇప్పుడు జనరల్గా పోలీసులే ఇది వదిలేసింది, జైలు అధికారులు. పోలీసులు ఏం చేయాలి? నీకు ఎప్పుడైతే తల్లికి బాగాలేదని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ పెడితే పోలీసులు ఏం చేయాలి?
ఆ డాక్టర్ సర్టిఫికెట్ పెట్టాడు. నిజంగా వీళ్ళ అమ్మకి బాగుందా బాగలేదా అని చూడాలా. వల్లభనేని వంశీ కేసులో, వల్లభనేని వంశీ విషయంలో, అరెస్టు విషయంలో అతను సత్యవర్ధన్ అనే అతను వచ్చి కోర్టులో లేదండి నాకు తెలియదండి, అసలు దాడే జరగలేదండి, ఏదో ఇచ్చాడు కదా స్టేట్మెంట్. ఇచ్చిన తర్వాత పోలీసులు ఇదేంటి సడన్గా ఇట్లా ఇచ్చాడు అని కేసు ప్రోబ్ చేస్తే అతన్ని కిడ్నాప్ చేసింది వ్యవహారం అంతా బయటకు వచ్చింది కదా. అట్లా బోరుగడ్డ అనిల్ విషయంలో పోలీసులు ఎందుకు చేయలేదనేది ప్రధానమైన ప్రశ్న. అట్లా చేయాలి కదా, వాళ్ళు చూడాలి కదా నిజంగా వీళ్ళ అమ్మకి బాగుందా బాగలేదా. బాగుంటే బాగలేదు, నిజంగా బాగలేదు అనుకో, దురదృష్టవశాత్తు ఎవరికైనా బాగలేకపోవచ్చు, పెద్దవాళ్ళు ఈ వయసు మీరిన వాళ్ళకి ఎవరికైనా బాగుండకపోవచ్చు ఆరోగ్యం. అట్లా కన్ఫర్మ్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే పోలీసుల మీద ఉంది, వాళ్ళు చేసుకోలేదు. ప్రాసిక్యూషన్ కూడా అడగాల్సింది పోలీసుల్ని, వాళ్ళకి చెప్పాలి చూసుకోవా సర్టిఫికెట్లు అవన్నీ ఏదో పెడుతున్నారు అవన్నీ కరెక్టా కాదా చూసుకోమని చెప్పాలి. అంటే ఈ వ్యవస్థలో చాలా మందిని ఇంకా జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సాధారణంగా అయితే మామూలుగా ఎవరైనా సరే కొత్తగా చేరిన పోలీస్ ఆఫీసర్ కూడా యాంటిసిపేటరీ బెయిల్, అతను యాంటిసిపేటరీ బెయిల్ కాదు బెయిల్, మధ్యంతర బెయిల్ అడగంగానే రీజన్ ఏంటి కనుక్కోగానే వెంటనే ఆ రీజన్ మీద దర్యాప్తు చేస్తారు. అది చేయకపోవటం ఒక అనుమానం. దాన్ని ఈ కోర్టులో వాదించాల్సిన వాళ్ళు పోలీసులను అలర్ట్ చేయకపోవటం అదొక అనుమానం. ఆ తర్వాత జైలు అధికారులు అతన్ని వదిలేయడం ఇంకొక అనుమానం. ఇన్ని అనుమానాలు ఉన్నాయి ఇతని మీద. పోలీసుల గురించి ఇంకొక పాయింట్ కూడా చెప్పాల్సింది ఏంటంటే, పోలీసు వ్యవస్థకి కూటమి ప్రభుత్వం రాగానే ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఫ్రీ హ్యాండ్ అంటే ఏంటి, అర్థం ఏంటి, చాలామంది పోలీసులకి తెలియటల్లా. ఫ్రీ హ్యాండ్ అంటే నువ్వు నిష్పక్షపాతంగా ప్రజలు ఏదైనా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుని పరిష్కరించు అని చెప్పటాన్ని ఫ్రీ హ్యాండ్ అని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. పోలీసులు ఏమనుకుంటున్నారు తెలుసా, ఫ్రీ హ్యాండ్ అంటే మన ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి టైంలో చేశాం కదా, ఇప్పుడు కూడా మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని అనుకుంటున్నారు. పోలీసులు ఫ్రీ హ్యాండ్ అంటే మీరు అనుకుంటున్నది కాదు. ఫ్రీ హ్యాండ్ అంటే నిష్పక్షపాతంగా కేసులు దర్యాప్తు చేసి కోర్టు ముందర ఉంచటానికి మీకు ఫ్రీ హ్యాండ్. అంతేగాని మీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ప్రకారం మీరు గతంలో మీరేదో లబ్ధి పొంది ఆ లబ్ధికి కృతజ్ఞతాభావంగా మీరేదో పనులు చేసి ఈ నేరస్తుల్ని బయటికి వదిలేలాగా చేసే కార్యక్రమాలు చేస్తే మాత్రం పోలీసు అధికారులు తప్పులో కాలేసినట్టు లెక్క. వల్లభనేని వంశీ విషయంలో కూడా పోలీసులు ఒక పెద్ద తప్పు చేశారు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం వంశీ అని చెప్పారు. హైదరాబాద్లో ఆయన ఇంటికి వెళ్ళి చెప్పారు కదా, మై హోమ్ భూజాలో చెప్పినప్పుడు అక్కడ ఆ ఇంట్లో 40 నిమిషాల పాటు ఉన్నారు పోలీసులు. వల్లభనేని వంశీ మొత్తం అంతా అందరికీ ఫోన్లు చేసుకున్నాడు. సాక్షి టీవీ వాళ్ళని, కెమెరామెన్లను వాళ్ళని రమ్మని చెప్పుకున్నాడు. వాళ్ళ రిపోర్టర్లను తెప్పించుకున్నాడు. ఇంకొక 2-3 ఛానల్స్కి ఫోన్ చేశాడు. వాళ్ళ పార్టీ నాయకులకి ఫోన్ చేశాడు. ఇవన్నీ చేస్తున్నంతసేపు బయట పోలీసులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని ప్రకటించిన తర్వాత 40 నిమిషాల పాటు అతను గదిలో ఉంటే మీరు ఎందుకు ఊరుకున్నారు? పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అతను ఆ తర్వాత అతను వాడిన ఫోనుని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఇటువంటి డౌట్లు అంటే చిన్న అంటే మామూలుగా చిన్నపిల్లలకు కూడా తెలిసిన విషయాల్ని పోలీసులు చెయ్యకపోవటం చూస్తూ ఉంటే పోలీసు వ్యవస్థని ఇంకా ప్రక్షాళన చేయాల్సిన అవసరం మాత్రం చాలా స్పష్టంగా కనపడుతున్నది. వల్లభనేని వంశీ విషయంలో పోలీసులు ఆ ఫోను తీసుకోవటం విషయంలో వాళ్ళు కావాలనే చేశారా, లేదు ఆ టెన్షన్లో మర్చిపోయారా మనకు తెలియదు. కానీ ఫోన్ స్వాధీనం చేసుకోకపోవటం, ఆ క్షణంలోనే ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టయితే పరిస్థితి వేరే విధంగా ఉండేదని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అట్లాగే బోరుగడ్డ అనిల్ విషయంలో మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అతన్ని తీసుకెళ్లేటప్పుడు మధ్యలో ఆపి బిర్యానీ అతను పెట్టిస్తే పోలీసులు కూడా తింటే 6 పోలీసుల్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కూర్చొని ఎవడో పిల్లగాడితో వచ్చి ఆడితో కబుర్లు చెప్పుకోవటం, ఆడ కూర్చొని పోలీసులు ఇతను మంచి పరుపు గిరుపు అన్ని దిండు కొత్త దుప్పటి తెచ్చుకొని పరుచుకుంటుంటే సరదాగా కూర్చొని కబుర్లు. అతను ఒక నేరస్తుడు, రౌడీ షీటర్. అతన్ని అరెస్ట్ చేశారు. ఏ కేసులో అరెస్ట్ చేశారు? మనీ ఎక్స్టార్షన్ కేసులో అరెస్ట్ చేశారు. పోలీసులు అంత మర్యాదగా అంత ప్రవర్తించాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నారు.
బోరగడ్డ అనిల్ పోలీసు కస్టడీలో ఉండంగా అతను వచ్చి TV5 అంత చూస్తా, ఆ ABN అంత చూస్తా అని ఇంకో 2-3 ఛానళ్ళ పేర్లు చెప్పి, న్యూస్ వార్తా సంస్థల పేర్లు చెప్పి నేరుగా పోలీసు కస్టడీలో ఉన్నప్పుడే బెదిరించాడు. మీరు దాన్ని ఎందుకు కాగ్నిజెన్స్లోకి తీసుకోలేదు? మీరు దాని మీద వెంటనే అసలు మామూలుగా ఇంకో కేసు బుక్ చేసుకోవాలి కదా. అంటే పోలీసు వ్యవస్థలో వాళ్ళు ఉదాసీనంగా ఉన్నారా, లేదు వాళ్ళు భయపడుతున్నారా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తున్నారా? ఇవన్నీ కూడా నేను చెప్పిన ఈ 3 అంశాలని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. పరిశీలించి ఇంకా ఈ తల్లి సెంటిమెంట్ డ్రామాలు, అంటే ఒక కేసుకి సంబంధం ఉండదు కదండి, కోర్టులో ఏ కేసు ఆ కేసే కదండి అని మీరు అనొచ్చు. కానీ కోర్టులు కూడా న్యాయస్థానాల్లో వాదించే అడ్వకేట్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇటువంటి విషయాలని దృష్టిలో పెట్టుకొని నేరస్తులు, అంటే ఒక కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి తప్పించుకొని పారిపోకుండా పక్కడబందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ప్రతివాడు తల్లి సెంటిమెంట్ గేమ్ ఆడతాడు. తల్లి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇక తల్లి సెంటిమెంట్ పెట్టుకుంటారేమో. వాస్తవంగా వాళ్ళు తల్లి మీద వాళ్ళే కేసులు వేసుకుంటారు. వాళ్ళకేమి తల్లి సెంటిమెంట్ ఉండదు. అసలు తల్లి అంటే ప్రేమ కూడా ఉండదు. జస్ట్ తల్లి సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని బెయిల్ తెచ్చుకోవటానికి, కేసుల నుంచి తప్పించుకోవటానికి ఈ రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. అందుకని ఈ తల్లి సెంటిమెంట్ డ్రామాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం అయితే మాత్రం కనపడుతున్నది. రైట్. ఏదైతే బోరగడ్డ అనిల్కి మధ్యంతర బెయిల్ రావడం కావచ్చు, ఆయన విడుదలపై బయటకు రావడం, ప్రస్తుతం పరారవడం, ఈ పరిణామాలను చూస్తే మాత్రం పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన, అంటే ముఖ్యంగా రాజమండ్రి సెంట్రల్ జైలు పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన అయితే మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంకా పాత వాసనలతోటే వీళ్ళంతా కూడా మెలుగుతున్నారా అనేటువంటి దిశగా కూడా అనుమానాలు తలెత్తున్నటువంటి నేపథ్యంలో ఈ తల్లి సెంటిమెంట్ అనేటువంటిది కూడా కేవలం బెయిల్ పొందటం, తప్పించుకు తిరగడానికి తల్లిని కూడా వాడుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా. రాబోయేటువంటి రోజుల్లో ఇదే ట్రెండ్ ఫాలో అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పోలీసులు ఇలాంటి డ్రామాలకి మాత్రం ఎక్కడ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.